నమస్తే, నేను కిషోర్. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి సెగలు పుట్టిస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం వెనుక జరుగుతోంది అభివృద్ధి కాదు, అది ఒక అడ్డగోలు దోపిడీ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్, బెంగళూరులో కూడా లేని రేట్లు అమరావతిలో ఎందుకున్నాయి? చదరపు అడుగుకు 14,000 అంటే ఇది ప్రజల సొమ్మును కొల్లగొట్టడం కాదా అని చెప్పి తాడేపల్లిలో జరిగిన భేటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన లెక్కలేంటి, మావిగన్ కాన్సెప్ట్ ఏంటి, ఈ వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్న ప్రధాన అంశం ఏమిటి అనంటే అమరావతిలో నిర్మాణ ఖర్చు గురించి. మనకందరికీ తెలుసు హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందింది, చెన్నై ఏ రకంగా అభివృద్ధి చెందింది, అటు బెంగళూరు. సో ఇలాంటి సిటీస్లో, మెట్రో సిటీల్లో 5 స్టార్ సదుపాయాలతో కడితేనే ఒక చదరపు అడుగుకి 4,500 ఏమాత్రం దాటదు. కానీ ఇక్కడ అమరావతి విషయంకి వచ్చేసరికి 14,000కి కట్టుబెడుతున్నారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. ఇంత భారీ ధరతో కడితే గనక రాష్ట్ర ఆదాయం ఏం కావాలి? అసలు రాష్ట్ర ఆదాయం అంత ఉందా? మధ్యతరగతి పేదల పరిస్థితి ఏం కావాలి అని డైరెక్ట్గా నిలదీస్తున్నారు ఆయన. ఇది కేవలం రాజధాని నిర్మాణం కోసం మాత్రం కాదు, కాంట్రాక్ట్ల పేరుతో ఒక కమిషన్లు దండుకోవడానికి చంద్రబాబు వేసిన మాస్టర్ ప్లాన్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. సరే, రాజధాని నిర్మాణం మేము చేస్తున్నాం, ఇట్లా చేస్తాం, అలా చేస్తాం, రాజధాని అమరావతి అంటే మ్యాప్లో చూపించటమే కాదు, దాన్ని నిజంగా ప్రపంచ రాజకీయ పటంలోనే కాకుండా ప్రపంచ పటంలో దానికంటూ ఒక గుర్తింపు తీసుకొస్తాం అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది కదా. దానికి అసలు మీరు ఖర్చు పెట్టేదానికి అయ్యే ఖర్చుకి ఎంత తేడా ఉందనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మాటల్లో స్పష్టంగా వివరించారు. ఒక ప్రాక్టికల్గా లెక్కను కూడా ఆయన ప్రజల ముందుంచారు. ఒక ఎకరం తీసుకుందాం, ఆ ఎకరానికి అంటే ఒక ఎకరం భూమికి కనీస సదుపాయాలకే 2 కోట్లు ఖర్చు అవుతోంది ఇప్పుడు. అలాంటప్పుడు మొదటి 50,000 ఎకరాలకే గనక 1,00,000 కోట్లు కావాలి అని అంటే మరి మిగిలిన 50,000 ఎకరాలు, అదేంటి 50,000 ఎకరాలు అంటున్నారు కదా, మొదట 33,000 ఎకరాలు, ఆ తర్వాత మళ్ళీ 27,000 ఎకరాలు, సో 50,000 ఎకరాలు అంటే మొత్తం 2,00,000 కోట్ల నిధులు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని దశాబ్దాలు పడుతుంది ఇవి రావాలంటే? అప్పటికి ధరలు ఇంకెంతగా పెరుగుతాయి? ఈ భారం అంతా రాష్ట్ర ప్రజల మీద వేయటం ధర్మమేనా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక బాణం అయితే విసిరారు. దీనికి పరిష్కారం ఏంటి అనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతిపాదనలను ప్రజల ముందు ఉంచారు. అందులో 2 ప్లాన్లు ఉన్నాయి. ఆ ప్లాన్ ఏ ఏంటంటే కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్, ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం కాబట్టి ఖర్చు తక్కువ, అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా తక్కువ ఉంటుంది, దానికి ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఇదే ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అని అనుకుంటే మావిగన్ అనే 110 కిలోమీటర్ల హైవే కారిడార్ను డెవలప్ చేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఇటు అమరావతి విషయానికి వస్తే 2,00,000 కోట్లు పోసే బదులుగా అందులో ఒక్క 10% చాలు ఈ కారిడార్పై పెడితే అద్భుతమైన గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక సోదాహరణంగా వివరించారు. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ప్రస్తావించిన అంశాల గురించి ఇక్కడ ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. కానీ ఆయన దూరదృష్టితో మచిలీపట్నం అంశాన్ని ఇక్కడ తెరపైకి ఎందుకు తెచ్చారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులంతా కూడా ఎందుకు మాట్లాడకూడదు? మచిలీపట్నంలో బందర్ పోర్టు నిర్మిస్తున్నారు. మచిలీపట్నాన్ని
రాజధానిలో భాగం చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది మరింతగా దోహదపడుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అటు చెన్నై కానీ ఇటు ముంబై లాంటి ఈ రెండు నగరాలు, చెన్నై ఏ రకంగా అభివృద్ధి చెందింది, ముంబై వంటి నగరాలు, ఈ నగరాలన్నీ కూడా అభివృద్ధి చెందడంలో పోర్టులే కదా కీలక పాత్ర పోషించాయి. ఈ విషయాన్నే ఆయన గుర్తు చేశారు. దీన్ని నమ్మడంలో మనకు ఎటువంటి అనుమానం లేదు. చెప్పేవాళ్ళు, దాని మీద విమర్శించే వాళ్ళకు ఒక అనుమానం అయితే ఉండొచ్చు. అందుకే అంటున్నారు, రాజధానిలో సముద్ర తీరం ఉన్న మచిలీపట్నాన్ని ఇక్కడ కలపాలి అన్నది మావిగన్ ద్వారా వైఎస్ జగన్ ప్రధాన డిమాండ్. అక్కడే దీనికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత వ్యూహాత్మకంగా కూడా దాన్ని వివరిస్తూ వచ్చారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదు చెప్తూనే ఉన్నారు, వ్యతిరేకం కాదు అని మాట్లాడుతూనే ఉన్నారు మొదటి నుంచి. కానీ సోషల్ మీడియాలో ఏ రకంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, మావిగన్ అని చెప్పంగానే అదిగో అమరావతికి వ్యతిరేకం కాబట్టే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారన్నారు. కానీ ఇక్కడ అది కాదు. మచిలీపట్నం పోర్టును తెరపైకి ఎందుకు తేవాల్సి వచ్చింది? ఎందుకనంటే ఇక్కడ పోర్టుల వినియోగం పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఇక్కడే ప్రజల ఆలోచన కూడా ఒక్కసారిగా మారిందని చెప్పాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన బాగుందని మెజార్టీ ప్రజలు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీ పరిస్థితి కూడా మెరుగు అవుతుంది అని చెప్పి వైసీపీ నేతలు లెక్కలు కూడా వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మావిగన్ అనేది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, ప్రధానంగా చంద్రబాబుకి ఏమాత్రం ఇష్టం లేదని, ఎందుకనంటే అక్కడ దోపిడీకి అవకాశం ఉండదని ఇక్కడ వైఎస్ జగన్ ప్రధానంగా వాదిస్తున్నారు. తాజాగా ఆయన ఒక మావిగన్కి సంబంధించి మళ్ళీ గళం విప్పారు. ఏం చెప్పారు? మొదట్లో మావిగన్ అంటే ఏంటని చెప్పారు, మావిగన్ వల్ల వచ్చే లాభాలేంటో చెప్పారు, మావిగన్ ఎందుకు మేము ప్రస్తావించాల్సి వచ్చింది అనే మాట కూడా చెప్పారు. సో ఎప్పుడైతే మావిగన్ అన్న పదాన్ని బయటికి తీసుకొచ్చారో, మావిగన్, అమరావతి వీటన్నిటి గురించి మాట్లాడటం మొదలెట్టారు. మీడియా సమావేశంలో కూడా ఆయన దీని గురించే మాట్లాడారు. ప్రధానంగా ఆయన చెప్పింది, ఖరాఖండిగా ఆయన మాట్లాడింది ఒక్కటే, తమ ఎన్నికల మేనిఫెస్టోలో మావిగన్ మేం పెట్టబోతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అనంటే అది ఖచ్చితంగా చేస్తారు. ఎందుకనంటే గతంలో మేనిఫెస్టోలో చేసిన ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. కాదనంటారా? ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. గతంలో ఏం చెప్పారు, ఎన్ని వాటిల్లో అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు, వీటన్నిటిని కూడా ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే తెలుస్తుంది. ఎందుకనంటే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి హామీని అమలు చేసి చూపించారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్పై తన వైఖరేంటో కుండబద్దలు కొట్టారు. అమరావతి కావాలా? టీడీపీ ఓటేయండి. మావిగన్ కావాలా? వైసీపీకి ఓటేయండి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. చూసుకుందాం అంటూ ఈ రకంగా ఆయన చెప్పిన మాటలు కూటమి నేతలను ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పాలి. అమరావతి పేరు చెప్పి 4 రాళ్ళు వెనకేసుకుందాం అని అనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా అడ్డుపుల్ల వేస్తారని చెప్పి వారెక్కడ ఊహించలేకపోయారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్తో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. దీంతో ఇక్కడ కూటమి నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మావిగన్తో ఒక రకంగా ప్రకంపనలు సృష్టించారని చెప్పాలి. సో ఇది ఏ రకమైన టర్న్ తీసుకుంటుంది, కూటమి ప్రభుత్వంలో ఏ రకమైన అభిప్రాయాలు బయటకు వస్తాయి, వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు, అసలు మావిగన్ గురించి ఇప్పటివరకు చేస్తున్న దుష్ప్రచారం మీద వాళ్ళు మళ్ళీ ఏమన్నా క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుందా, ఈ అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఇది వాటి మన సాక్షి పొలిటికల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను.